అంటే వైరుతో పీకకేసి ఉరివేయబోయాడు, చంపబోయాడు. మరి అటెంప్ట్ టు మర్డర్ కేసు ఏది, సెక్షన్ ఏది దీంట్లో? ఎందుకు లేదు? 109 కట్టాలి కదా. కొత్త చట్టం ప్రకారం 109 కట్టాలి కదా అటెంప్ట్ టు మర్డర్. ఎందుకు కట్టలేదు? ఈ సెక్షన్లు ఎందుకు లేవు? ఎక్స్ట్రాషన్ ఎందుకు లేదు? అలా అమ్మ ఒంటి మీద నగలన్నీ కూడా దుర్మార్గంగా కీచుకుళ్లాగా బట్టలు లాక్కున్నట్టే బట్టలు లాగి పక్కన పడేసి నగలు మాత్రం లాక్కుపోయారు కదా. మరి ఆ సెక్షన్లు చూడండి, ఆ సెక్షన్ లేవు. ఎఫ్ఐఆర్లో కంటెంట్ ఇది, కానీ సెక్షన్లు ఉండవు. దాంట్లో సెక్షన్లు ఉండవు, సరే అరెస్టులు కూడా ఉండవు. 15వ తారీఖు సంఘటన జరిగింది, 16వ తారీఖు ఎఫ్ఐఆర్ కట్టారు, ఒక్కడిని అరెస్ట్ చేయలే. గుంటూరు అమరావతి అని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మేము ఎప్పుడైతే జగన్ గారు మావిగన్ అన్నాడో ఈయన కూడా మాట్లాడుతున్నాడు. అమరావతి అంటే ఏంటి? విజయవాడ, గుంటూరు, మంగళగిరి. విజయవాడ, గుంటూరు, మా బందర్ తీసాడు. బందర్ అక్కర్లే మీకు. ఎందుకు అక్కర్లేదు? మీ చుట్టాలు ఎవరు లేరేనా? మచిలీపట్నం ఎందుకు అక్కర్లేదు చంద్రబాబు గారు? మన చుట్టాలు లేరేనా? ఓన్లీ ఇక్కడే ఉన్నారా? విజయవాడ, గుంటూరు, మంగళగిరిలోనే ఉన్నారా? మరి నగర రాజధాని అని చెప్తున్నారు కదా మీరు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు రాజధాని అంటే మీరు కూడా విజయవాడ, గుంటూరు, మంగళగిరి రాజధాని అని చెప్తున్నారుగా. మరి రాజధాని అనేటువంటి ఈ గుంటూరు నగరంలో దుర్మార్గంగా కీచక పర్వం జరిగితే, అమానవీయ సంఘటన జరిగితే, మీ గుండెల్లోకి లోతుగా కలిసిపోయేటువంటి గాయం అయితే మరి ఎందుకని ఎఫ్ఐఆర్ అవ్వదు? అరెస్టులు ఎందుకు అవ్వవు?